తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా, ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా 10,000కు పైగా వీఆర్ఓ, జీపీఓ అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్‌లో పేరు మార్చారు. వీఆర్ఓని జీపీగా అంటే గ్రామీణ పాలనా ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఈ రిక్వైర్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. సో 16థ్ వరకైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరు కూడా అయితే మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో ఫుల్ డీటెయిల్స్‌తో పాటు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ తెలంగాణ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనరేట్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ లో ఉంది. వీళ్ళైతే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎప్పుడు అంటే 1 ఏప్రిల్ 2025 రోజు అయితే రిలీజ్ చేశారు. సో ఇంపార్టెంట్ డేట్ చూస్తే అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 16th ఏప్రిల్ 2025 కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఒక చిన్న ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిల్ చేసిన ప్రింట్ తీసుకొని ఫిజికల్లీ సైన్డ్ కాపీ ఉంటుంది కదా, మీ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరైతే ఏ డిస్ట్రిక్ట్ లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్ లోనైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పోస్ట్ ఆఫ్ ద నేమ్ వచ్చి గ్రామ పాలన ఆఫీసర్ 10,954 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ కాబట్టి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే యూజ్ చేసుకోండి. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఏం ఉండాలి అంటే మీకు ఈ జీపీఓకి ఏదో ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ లేదా మీకు ఇంటర్మీడియట్ తర్వాత అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి. దేంట్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే విఆర్ఓ కానీ, విఆర్ఏ కానీ, లేదంటే మీరు జూనియర్ అసిస్టెంట్ లేదా అసిస్టెంట్ గా పోస్టులు అయితే చేంజ్ చేశారు కదా, దాంట్లో మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా ఏదో ఒక గ్రాడ్యుయేషన్ చేసిన ఈ జాబ్ కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీరు సెలెక్ట్ అయ్యాక మీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అంటే మీరు విలేజ్ లో అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని మీరే మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వేరియస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఎంక్వైరీ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఇలాంటివి మీరే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ల్యాండ్ గవర్నమెంట్ లీడ్ కి సంబంధించి ల్యాక్స్, వాటర్ బాడీస్ వీటి ప్రొటెక్షన్ కూడా మీరే ఎంక్వైరీ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూటీస్ ఉంటాయి కదా, సర్వే అసిస్టింగ్ చేయడం కానీ, ల్యాండ్ సర్వే సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ సర్వీస్ ని మీరే పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే డ్యూటీస్ గురించి వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఈ బెనిఫిషియర్స్ ఉంటాయి కదా, వెల్ఫేర్ స్కీమ్స్, రైతు బంధు, రైతు భరోసా, రాజీవ్ యువ వికాస, ఇందిరమ్మ ఇల్లు ఇలాంటివన్నీ స్కీమ్స్ అయితే సంబంధించి మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ ఊళ్ళో ఎవరికి ఉంది, ఎవరికి లేదు అనేది సంబంధించిన వర్క్ మీరే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎలక్షన్ రిలేటెడ్ డ్యూటీస్ ఉంటాయి కదా, వాటిని మీరే అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఊరు ఇస్తారు కదా, ఆ ఊర్లో ఎలక్షన్ సంబంధించిన డ్యూటీస్ పడినప్పుడు మీరే వాళ్ళని ఎలక్షన్ కి వచ్చిన వర్కర్స్ అయితే డ్యూటీస్ కి వచ్చిన ఆఫీసర్స్ ని మీరే అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఊరు గురించి మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది కాబట్టి మీరే అసిస్ట్ గా చేయాల్సి ఉంటుంది. సో మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయిన తర్వాత మీ రోల్ ఎలా ఉంటుందని చెప్పాను కదా, ఇనిషియల్ గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే జస్ట్ మీకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఈ జాబ్ కి ఎలిజిబుల్ లేదా అని చెప్పేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మీకైతే జాబ్ అయితే ఇస్తారు. ఈ సెలక్షన్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే గ్రామ పాలన ఆఫీసర్ కంటే ఇక్కడ క్లియర్ గానే అయితే ఇచ్చారు, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ హైదరాబాద్. సో ఈ కమిషనర్ ఎవరు ఉంటారో ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి వాళ్ళే మీరు ఫైనల్ స్క్రీన్ టెస్ట్ చేసి మరియు సర్టిఫికేషన్ వెరిఫై అయితే వాళ్ళైతే చేస్తారు. ఈ జాబ్ కి ఎవరు ఎలిజిబుల్ అంటే ప్రెసెంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ పాలన విఆర్ఓ, విఆర్ఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా, విఆర్ఓ అదర్ డిపార్ట్మెంట్ లో వేరే జాబ్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు కదా, విఆర్ఏని జూనియర్ అసిస్టెంట్ గా, రికార్డ్ అసిస్టెంట్ గా కన్వర్ట్ చేశారు కదా, సో వాళ్ళకు మాత్రమే ప్రెసెంట్ ఎలిజిబుల్. ఈ 16th వరకు అప్లై డేట్ ఉంది కదా, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. 16th తర్వాత ఈ వేకెన్సీస్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ఫిల్ అయిపోయాక మిగతా వేకెన్సీస్ కి ఫ్రెష్ గా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ జాబ్ కి మాత్రం ఓన్లీ ఇంతకు ముందు చేసిన విఆర్ఓ, విఆర్ఏలు మాత్రమే ఈ జాబ్ కి అయితే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీకు ఆ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉంటే ఈ ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ ను వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ అయితే క్లిక్ చేయగానే ఫర్దర్ గా మీ వెబ్సైట్ లోకి అయితే ఓపెన్ అవుతుంది. ఈ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, శాలరీ అన్ని ఉంటాయి కదా, ప్రాపర్ గా చూసుకుని దాంట్లో అయితే ఫస్ట్ మీకైతే నోటిఫికేషన్ PDF అయితే ఉంటుంది. అన్ని
ప్రాపర్ గా చూసుకున్న తర్వాత అప్లై లింక్ కింద ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ గ్రామ పాలన ఆఫీసర్ అని వస్తుంది. దీనికి కిందికి స్క్రోల్ చేశాక ఈమెయిల్ దగ్గరనైతే టిక్ బాక్స్ ఉంటుంది కదా, దానైతే టిక్ చేసుకోండి. మెయిన్ గా స్టార్ మార్క్ ఉన్నవైతే ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్ లో ఇవ్వమని క్లియర్ గానైతే ఇచ్చారు. తర్వాత మీ ఎంప్లాయ్ ఐడి అంటే మీరు ఇంతకు ముందు విఆర్ఓ విఆర్ఏ ఏదో ఒకటి ప్రెసెంట్ జూనియర్ అసిస్టెంట్ కి సంబంధించిన ఎంప్లాయ్ ఐడి ఉంటుంది కదా, అది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ప్రెసెంట్ అయితే మీరు యూజ్ చేస్తుంది ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డ్యూలీ అటెస్టెడ్ బై కంట్రోలింగ్ ఆఫీసర్, మీకు కంట్రోలింగ్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆఫీసర్ సంబంధించిన వాళ్ళ సైన్ చేసి ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ ఆఫ్ సర్వీస్ రిజిస్టర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో 1 MB మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కిందికి స్క్రోల్ చేసిన వెంటనే మీ క్యాస్ట్ ఏది ఉంటే దానైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ ప్రకారం ఎలా ఉందో దాంట్లోనైతే అలానైతే ఇవ్వండి. తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్ అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రెసెంట్ ఉంటున్న అడ్రస్ అది ఇవ్వండి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వండి. రెండు సేమ్ అయితే ఇవ్వండి. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్, నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్, దాని తర్వాత ఇంటర్మీడియట్ డీటెయిల్స్, తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గానైతే ఇవ్వండి. సో అన్ని ప్రాపర్ గా ఇచ్చేసాక ఎస్ఎస్సికి సంబంధించిన మెమోనైతే పీడిఎఫ్ ఫార్మాట్ లో 1 MB మాత్రమే అప్లోడ్ చేయండి. అండ్ ఇంటర్మీడియట్ మెమో కూడా పీడిఎఫ్ లో 1 MB మాత్రమే అప్లోడ్ చేయండి. గ్రాడ్యుయేషన్ మెమో కూడా పీడిఎఫ్ లో 1 MB మాత్రమే ఉండేటట్టు అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు పీజీ లేదా హైయర్ స్టడీస్ చేసి ఉంటే పీడిఎఫ్ లో 1 MB మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేకుంటే అవసరం లేదు. తర్వాత ఇంటర్మీడియట్ అండ్ మినిమం ఆఫ్ టోటల్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ విఆర్ఓ విఆర్ఏ అని అడుగుతుంది కదా, ఉంటే ఎస్ అని ఇవ్వండి, లేకుంటే నో అని ఇవ్వండి. ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది, లేకపోతే ఏం అవసరం లేదు. సో అన్ని ప్రాపర్ గా ఇచ్చేసి ప్రెసెంట్ పొజిషన్ అది ఏది ఉంటే లైక్ జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్, అది మీరు ఏ పొజిషన్ లో ఉంటే అది ఆ డిపార్ట్మెంట్ లో ప్రాపర్ గానైతే ఇవ్వాలి. దాని తర్వాత ఇఫ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి. స్టార్ మార్క్ ఉంది కాబట్టి NA ఇచ్చి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఫర్దర్ గానైతే చీఫ్ కమిషనరేట్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు కదా, దానికి సంబంధించిన వాళ్ళు ఫర్దర్ అయితే సెలెక్షన్ చేసి మీ జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆఫర్ అయితే తెలంగాణ గవర్నమెంట్ రిక్వైర్మెంట్ చేస్తున్నారు, కానీ పాత విఆర్ఓ విఆర్ఏ వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ అప్లికేషన్ డేట్ వచ్చి ఈ మంత్ లాస్ట్ 16th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాతనైతే ఫర్దర్ గా మిగిలిన పోస్టులు అయితే ఫ్రెషర్ గానైతే నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి డిగ్రీ ఉన్న వాళ్ళకైతే రిక్వైర్మెంట్ చేసి సెలెక్షన్ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళైతే రిక్వైర్మెంట్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోవద్దు. క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.